పూర్వకి స్వాగతం. యూనివర్స్ యొక్క లాస్ తెలుసుకున్న తర్వాత ఒక మోడల్ డిజైనింగ్ ప్రాసెస్‌కి వెళ్ళామన్నమాట మనం. సో, డిఫరెంట్ మోడల్స్ ఏం ఛాన్సెస్ ఉన్నాయి? ఈ లాస్‌ని మొత్తాన్ని ఒక థియరిటికల్ ఫ్రేమ్‌వర్క్‌లో ఫిక్స్ చేయటానికి అనే దాని గురించి మనం స్టడీ చేస్తున్నాం. సో, యూనివర్స్ అనేది ఎయిదర్ ప్లానెడ్ అండ్ వెల్ డిజైన్ అయ్యుండాలి. లేదా అది ఒక రాండమ్ ప్రాసెస్‌లో ఏర్పడి ఉండాలి. సో, ఈ వెల్ డిజైనా? రాండమా? అనేది యాస్ ఎ హోల్ చూస్తుంటే సిస్టమాటిక్‌గా కనబడుతుంది. సో, రాండమ్‌నెస్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే, డ్యూ టు ఇగ్నోరెన్స్ ఆఫ్ సర్టెన్ నాలెడ్జ్. సర్టెన్ నాలెడ్జ్ లేనంత కాలం అది రాండమ్ లాగా కనబడుతుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత అది డిటర్మైన్డ్‌గా ఉంటుంది. డిటర్మైన్ చేయగలం. డిటర్మైన్ చేయగలిగామంటే వెల్ డిజైన్డ్ అని అర్థం. డిటర్మైన్ చేయలేకపోతున్నాం అంటే రాండమ్ అని అర్థం. ఒకప్పుడు వర్షం ఎప్పుడొస్తుందో చెప్పగలిగేవాళ్ళు కాదు. కానీ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ ఒక డెవలప్‌మెంట్ ఎంతవరకు వచ్చింది అంటే, వర్షం పడుతుందో లేదో చెప్పగలం. సో, రాండమ్ ప్రాసెసల్లా సిస్టమాటిక్ ప్రాసెస్‌లోకెళ్ళిందన్నమాట. సో, అదేంటి నాలెడ్జ్ వల్లే. సపోజ్ నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే స్టిల్ అర్థం ఏంటంటే ఇంకా నాలెడ్జ్‌తో కరువుందన్నమాట. ఇంకా నీకు ప్యాటర్నింగ్‌లో అప్ ఏ టైంలో ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉంటే వర్షం వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పే పొజిషనల్ ఫ్యాక్టర్స్ అన్నిటిని నువ్వు కన్సిడర్ చేయలేకపోయావన్నమాట. సో, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏమో రాండమ్‌నెస్ కింద కనబడుతుంటుంది. హావింగ్ ఎ నాలెడ్జ్ ఏమో వెల్ డిజైన్డ్‌లా కనబడుతుంటుంది. సో, ఫైనల్‌గా మనకి నాలెడ్జే లేదు. నాలెడ్జి అనేదే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలిసిందే తక్కువ కాబట్టి వెదర్ ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆర్ ఫిలాసఫీ. సో, వెల్ డిజైన్డ్ అల్టిమేట్‌గా అని చెప్పొచ్చు. వెల్ డిజైన్ అనంగానే నెక్స్ట్ క్వెషన్ వస్తుంది. హూ మేడ్ ఇట్? ఎవరు తయారు చేశారైతే ఈ యూనివర్స్ మొత్తాన్ని? ఎవరు సృష్టించారు? సృష్టి ఉంది అంటే సృష్టికర్త కూడా ఉండాలి గదా! డ్రాయింగ్ ఉందంటే డ్రాయింగ్ పెయింటర్ ఉండాలి గదా! ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు తయారు చేసిన వాడు ఉండాలి కదా! సో, ఈ సింపుల్ లాజిక్ ఇది. సో, దీంట్లో పర్సనాలిటీ తీసుకొస్తాం. ఈ పర్సనాలిటీ ప్లానెడ్ అండ్ వెల్ డిజైన్ అని లేదా ఫ్రమ్ ట్రాన్సెండెన్స్ టు హ్యాపెండ్ అనేది. సో, ఇప్పుడు నెక్స్ట్‌కెళ్దాం. ఫ్రమ్ ట్రాన్సెండెన్స్ తీసుకుంటే ఈ ట్రాన్సెండెన్స్ ఓమ్ని ప్రెజెంట్, ఆల్ పవర్‌ఫుల్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆ ట్రాన్సెండెన్స్ అనేది ఒక హైబ్రిడ్ ఆఫ్ ఫార్మ్ అండ్ ట్రాన్సెండెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. లేదా అసలు ఫార్మ్ అనేది ప్రసక్తే లేదు. ఓన్లీ వాయిడ్ అంటే మనకు తెలీదనమాట. నల్ ఏదంటే ఏముందో తెలియకపోతే నల్ హైపోథెసిస్ వాడుతుంటారు కదా! అలాగా నల్ ఏమీ లేదు. వాయిడ్ కింద తీసుకోవడం. సామాన్యంగా వాయిడ్ కింద తీసుకుంది ఫిలాసఫీలో డెవలప్ అయింది. దాని నుండి వచ్చిన రిలిజియన్స్ ఏంటంటే బుద్ధిజం అలాంటివి. సంఖ్య హ్మ్. సంకల్ప, మధ్యపేగ బుద్ధిజం. అదే ట్రాన్సెండెన్స్ దాని మూల నేచరు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ బి టేక్ ఎ ఫార్మ్. ఎందుకంటే అక్కడ ఆల్ పవర్‌ఫుల్, ఆల్ పొటెన్షియల్ ఉన్నది. హైలీ ఇంటెలిజెన్స్. ఎవ్రీథింగ్ కెన్ బి డన్ బై ఇట్ అన్నప్పుడు ఎవ్రీథింగ్‌లో ఎక్సెప్షన్ ఉంటే అది ఎవ్రీథింగ్ కాదు కదా! సో, ట్రాన్సెండెన్స్ తనకు తానుగా ఫార్మ్ కూడా మారలేకపోతే దాని లిమిటేషన్ అవుతుంది. అప్పుడు సర్వశక్తికి సంబంధించిన విషయంలో దాన్ని చెప్పలేం మనం. సో, దేర్‌ఫోర్ ఫార్మ్ అండ్ ట్రాన్సెండెన్స్ హైబ్రిడిక్ ఫార్మ్ కింద తీసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆసియన్ రిలిజియన్‌లో, హిందూయిజంలో ఫార్మ్ అండ్ ట్రాన్సెండెన్స్ ఫార్మ్‌లో తీసుకుంటూ ఉంటారు. అందుకని ఈ వేదిక్ టెస్ట్‌లో సాకార రూపం అంటుంటారు. నిరాకార రూపం అంటుంటారు. సో, ఇక్కడ మళ్ళా ఈ ట్రాన్సెండెన్స్ అండ్ ఫార్మ్ అనేది లీనియర్‌గా ఉంది. బట్ వెరీ ఇన్ఫినిట్ అనంతమైంది అన్నట్టుగా తీసుకుంటారు. ఇది ఇన్ఫినిట్‌లా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంత పెద్దదంటే బట్ ఇట్ ఈస్ సైక్లికల్. అది సైక్లికల్ ఇన్ఫినిట్ సైకిల్స్‌లో గురించి ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి. సైక్లికల్ ఇది అని చెప్పేవున్నాయి. అంటే సృష్టి ఏర్పడింది. ఇంకా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంది స్పేస్‌లో. కాన్షియస్‌నెస్ ద్వారా సృష్టి ఏర్పడింది. అది వెళ్తూ ఉంది.
ఇక్కడ సైక్లికల్ నేచర్‌లో ఏంటంటే సృష్టి ఏర్పడింది. కొన్నాళ్ళకి సృష్టి అంతం గూడా అయిపోతుంది. మళ్ళా కొత్త సృష్టి ఏర్పడుతుంది. మళ్ళా అంతం అయిపోతుంది. సో, ఇలా సైక్లికల్ నేచర్ కింద ఉండేది. సో, ఎక్స్‌పాండ్ అవుతోంది అంటే కొన్నాళ్ళు ఎక్స్‌పాన్షన్ అయిన తర్వాత మళ్ళా కంట్రాక్షన్ ఫేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆస్ట్రోనమర్‌లో ఆస్ట్రాలజీ సైన్సెస్‌లో గూడా 2 రకాల సిద్ధాంతాలున్నాయి. బిగ్ బ్యాంగ్ అయిన తర్వాత ఎక్స్‌పాండ్ అవుతూ ఉంది. ఇంకా అవుతూ ఉంటుంది అంతే అని చెప్పేవాళ్ళున్నారు. ఇది సర్టెన్ లిమిటేషన్ పాయింట్ అయిన తర్వాత మళ్ళీ కంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. గ్రేట్ కాంట్రాక్షన్, గ్రేట్ ఎక్స్‌పాన్షన్ అవుతోంది. గ్రేట్ కాంట్రాక్షన్ అవుతుంది అని సైకిల్‌గా చెప్పేవాళ్ళు. సో, ఎస్పెషల్లీ ఈ ట్రాన్సెండెన్స్ నుండి యూనివర్స్ ఫార్మ్ అవ్వటం, మళ్ళా యూనివర్స్ ట్రాన్సెండెన్స్‌లో లిప్తం అవ్వటం అనేది సైక్లిక్ కిందే హిందూయిజం తీసుకుంటూ ఉంటుంది. లీనియర్‌గా తీసుకుంటుంది. లీనియర్‌లో సిగ్మెంటెడ్‌గా తీసుకుంటుంటే అబ్రహీమిక్ నుండొచ్చిన ఏవైతే రిలిజియన్స్ ఉన్నాయో వాటిని కాన్సెప్ట్‌లో లీనియర్‌గా తీసుకుంటాయి. బట్ ఇన్ఫినిట్ కూడా తీసుకోరు. బట్ సిగ్మెంటెడ్‌గా తీసుకుంటారు. అందుకని వాళ్ళకి ఒకటే లైఫ్ అంతే. పుట్టడం, జడ్జిమెంట్ డే నాడు దేవుడి దగ్గర ఉంచుకుంటాడో, నరకానికి పంపిస్తాడో అన్నట్టుగా ఉంటుందంతే. బట్ హిందూయిజంలో సైక్లిక్ మోడల్ ఉంటుంది. సో, ఎవ్రీథింగ్ ఈజ్ సైక్లిక్. ఎందుకు సైక్లిక్ అనే మోడల్‌లోకెళ్లారు థియరీలో అంటే ప్రపంచంలో ప్రతీదీ సైక్లిక్‌గా దే ఆర్ అబ్జర్వ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇదొక్కటి సైక్లిక్‌గా ఎందుకు ఉండకూడదు అని. అదే సపోజు ఈ ట్రాన్సెండెన్స్‌ని ఒక వాయిడ్ కింద తీసుకుంటే సాంఖ్య ఫిలాసఫీ కిందొస్తాయి. ఈ సాంఖ్య ఫిలాసఫీలోంచి డెవలప్ అయిందే బుద్ధిజం గాని, జైనిజం గాని ఇలాంటివి. సో, ఎనీవే మనం సైక్లికల్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ సైకిల్స్ దట్ ఈస్ ఫ్రమ్ ద హైబ్రిడ్ ఆఫ్ ఫార్మ్ అండ్ ట్రాన్సెండెన్స్. ఫ్రమ్ ట్రాన్సెండెన్స్ ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ మేడ్ అనే ఫ్రేమ్‌వర్క్‌లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ యూనివర్స్‌ని. ఎందుకంటే ఆ అర్థం చేసుకోవటంలోనే మన పర్పస్ కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి. సో, దీంట్లో థియరీకి సబ్ థియరీస్ 3 ఉన్నాయి. గ్రాండ్ థియరీ, సింగిల్ థియరీతో అవుతది. 3 డిఫరెంట్ థియరీస్ ఒక కంపోజిషన్ కింద చెప్పొచ్చు. ఈ ఈ యూనివర్స్ గురించి సనాతన ధర్మం చెప్పేదాన్ని. ఒకటి థియరీ ఆఫ్ పరబ్రహ్మం దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్. రెండోది థియరీ ఆఫ్ ఇన్‌కార్డినేషన్. సో, ఇది పునర్జన్మ, లైఫ్ సైకిల్ వీటి గురించి చెప్పేది. థియరీ ఆఫ్ కర్మ. సో, హౌ ద ఇన్‌కార్డినేషన్ సైకిల్ ఈస్ ఆపరేటెడ్ అనేది థియరీ ఆఫ్ కర్మ. సో, ఈ 3 థియరీల యొక్క గ్రాండ్ థియరీ ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందో, ఈ 3 యొక్క థియరీస్ యొక్క బేస్ మీద అది యూనివర్సు గురించి కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. సనాతన ధర్మం గాని, లేదా వేదాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని, లేదా హిందూయిజం రిలేటెడ్ ఏ శాఖల్లో అయినా సరే. ఈ హిందూయిజంలో ఉండే డిఫరెంట్ శాఖల్లో తేడా ఎక్కడొస్తుందంటే, ట్రాన్సెండెన్స్ మనము ఫార్ము అండ్ ఫార్మ్‌లెస్ సాకారం, నిరాకారం 2 చెప్పాం గదా! సో, సాకార రూపానికి మటుకు వీళ్ళు ఆ క్యారెక్టర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక పిక్చర్ రూపంలో ఐకోనోగ్రఫీని వాడటం వల్ల దానికొక స్పెసిఫిక్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేయటం వచ్చింది. సో, ఇక్కడ నేను నమ్మిన వాడే సృష్టికి ప్రధానదాత, సృష్టికర్త వీడే అని టాప్ లెవెల్‌లో ఈ ఏదైతే ఈ రిలిజియన్ ఫిలాసఫర్స్ ఉన్నారో, రిలిజియన్ ఫాలోయర్స్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఆర్గ్యుమెంట్ ఉంది అంటే అర్థం ఏంటంటే, ఇద్దరికీ తెలీదర్థం. ఇద్దరికీ పూర్తిగా తెలిస్తే ఆర్గ్యుమెంట్ ఉండదు గదా! సో, ఐ డోంట్ నో సంథింగ్ అనే క్వెషన్ అక్కడ ఉండిపోయింది అనే విషయం ముందు మనం అర్థం జేసుకోవాలి. రైట్. రేపు కంటిన్యూషన్ చేద్దాం.